అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. చూడండి, మిరపకాయలు 10 రోజుల నుంచి తుంచి పెట్టానండి. కట్టాలని తీసి ఆరబెట్టాను. సండే రోజు ఇంకా తీసుకొచ్చి పిండి గిన్నెకి తీసుకెళ్ళాలి. అలాగే ధనియాలు కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు పురుగు పుట్ర ఏం పట్టదండి. సంవత్సరం ఉంటుంది. సగం వేసాను, ఇంకా సగం ఉన్నాయి. మొత్తం 3 కిలోలు తీసుకొచ్చాను ధనియాలు అయితే. ఇట్లా బాగా రోస్ట్ చేసుకున్నామంటే మనకు అరోమా అనేది బాగా వస్తుందండి. మిషన్కి కూడా మనం వేసామంటే బాగా స్మూత్గా పౌడర్ అయ్యి వస్తుంది. పసుపు కూడా నేను అక్కడే మిషన్కి వచ్చానండి, పిండి గిన్నెకి. దాని పసుపు అండి, వీళ్ళు అయితే బరకగా కింద కొట్టారు. ఇంకా దీన్ని పైన తీసుకెళ్తే వాళ్ళు స్మూత్గా వేయిస్తారు. అన్నీ తీసుకొచ్చేసానండి. ధనియాల పొడి ఇది. ఇంకా నేను ఇవన్నీ ఇట్లా కొంచెం ఆరబెడుతున్నాను, వేడిగా ఉంటాయి కదా, అందుకు ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ తీసుకొచ్చి స్టోరేజ్ తీసి పెట్టుకుంటానండి. నాకు 1.5 సంవత్సరం వస్తుంది. నేను ఆర్గానిక్ వాడతానండి, బయటవి ఎక్కడ వాడనేది. పసుపు, ఇది కారం అండి, కారం అయితే చాలా కారం ఉంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.